ఇంటి మీద ఎగరేస్తారంటే ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసుకోకూడదా? తప్ప అది భూతా? ఉండయ్యా మళ్ళా మాట్లాడుతూ మళ్ళీ రాజుగారు అజయ్ గారు జాతీయ జెండా ఒక గ్రామీణ స్థాయిలో గాని, ఒక గృహిణులు గాని, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని ఇంటి మీద ఎగేసుకుంటే ఒక అర్థం ఉంది. దేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు, దేశంలోని అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, దేశంలోనే జాతీయ పార్టీ పెట్టుకొని దానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో ఎగేసుకోవడం ఏంటి? పక్కనే జాతీయ పార్టీ పెట్టుకొని దానికి మాత్రమే ఆన్సర్ చెప్పాలా? నోరుందని మన ఇష్టం వచ్చినట్టు తిక్కగా మాట్లాడేసి మాకు తిక్కంటేనో లేక మాకు ఏదో తెలివి లేదంటేనో వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టేసా. ఇంకా దీన్ని ఇంత గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలనుకున్నా కూడా నేను అనుకోలే. ఎందుకంటే వాళ్ళకు సభ్యత సంస్కారం లేకుండా వాళ్ళు మాట్లాడేప్పుడు నేను దాని గురించి మళ్ళీ సభ్యత అంటే అజయ్ గారు ఇప్పుడు అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నిస్తున్నారంటే, మీకు హైదరాబాదులో జాతీయ పార్టీ కార్యాలయం పెట్టుకొని కార్యాలయంలో ఎగరవేయకుండా ఇంట్లో ఎగరవేశారు ఆయన. మరి ఎందుకని ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఎగరవేయలేదు అనేది వారి ప్రశ్న, ఆవేదన, లేకపోతే వారి కౌంటర్ అనుకోండి. అంటే అది చాలా పెద్ద తప్పు సార్. చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద తప్పు చేశారు. పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎగరాల్సిన జాతీయ జెండాని ఇంటి మీద ఎగరేశారు. అంటే మోహన్ రెడ్డి గారు చెప్పే ఆంక్షల ప్రకారం ఎవరున్నా సరే కేంద్ర కార్యాలయంలో జెండాలు ఎగరేయాలి కానీ ఇళ్ళ మీద జెండాలు ఎగరేయాలి తప్పు. ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైకెక్కి ఎగేయకపోవడం తప్పు, ఇంట్లో చేసింది తప్పు కాదు. అలాగే సార్, టైం అవుతుంది. రాయపాటి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు, అజయ్ గారు ఒక్క నిమిషం. అరుణ్ గారు మాట్లాడండి మేడం, రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్, ఎవరైనా ఒక ఎమ్మెల్యే లేదంటే ఎవరైనా ఒక పబ్లిక్ ఫిగర్ ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మేము ఈ టైంకి వస్తాము, ఈ టైంకి వెళతాము అన్న టైం మాత్రమే చెప్పి ఫాలోఅప్ చేసుకుంటారు తప్ప నేల మీద ముగ్గులు ఏం వేశారు, చుట్టూ ఏం పెట్టారు, ప్లేట్లు తినడానికి ఏం పెడతారు, వచ్చినప్పుడు మాకు కార్లకు ఏమి ఇస్తారు, ఇవి ఏమి కూడా ఏ నాయకుడు చూడు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. జీవి ఆంజనేయులు గారి విషయంలో జరిగింది కూడా క్లియర్ గా అది కింద ఏముందని చూసుకుంటా ఏ నాయకుడు నడవడు కాబట్టి అనుకోకుండా ఆయన్నేది వాళ్ళు స్వాతంత్ర దేశభక్తిని చాటుకోవాలని ఆ పిల్లలు ఆ స్కూల్ యాజమాన్యం చేసినటువంటి ఒక అత్యుత్సాహంలో ఆయన చూసుకోకుండా ఆ ముగ్గు మీద అడిగేశారు. తర్వాత ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, రియలైజ్ అయ్యాడు కాబట్టి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు అదే విషయాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు మోహన్ రెడ్డి గారు. అదే ఎక్స్ప్లెనేషన్ వీడియో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రిలీజ్ చేయించగలరా? ఇప్పటికైనా సరే నేను ఇదిగో మా ఇంట్లో ఎగరేసాను కానీ వీడియోలు తీయలేదు, నాకు దేశభక్తి ఉంది, నేను అపర దేశభక్తుడిని అని చెప్పేసేమన్నా జగన్మోహన్ రెడ్డితో ఒక సారీ వీడియో కానీ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కానీ బయట పెట్టించగలరా? ఆ ప్రయత్నం చేయమని చెప్పండి మోహన్ రెడ్డి గారిని. లేదంటే ఎంతసేపు ఇక్కడ కూర్చొని వాళ్ళని ఏదైతే నిందలేసినా ఉపయోగం లేదు. ఈ విషయం గమనించుకోవాలి. మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు ఇచ్చేది ఇంకా మీరు కూర్చోండి. ఇంకా మా టైంలో అబద్ధాలన్నీ తప్పైపోతాడని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో జెండా ఎగేసినారని చెప్పిన తర్వాత మళ్ళీ సారీ చెప్పమనడం అది మరి నీ విజ్ఞతకు వదిలిపెట్టేస్తా. ఒకటి రెండోది కొంచెం ఉండమ్మా చెప్తే మళ్ళీ మాట్లాడుతున్నాం. తర్వాత జీవి ఆంజనేయులు గారు అంత పెద్ద ముక్కు వేస్తే ఒక బట్టి చక్రం లాగా ముక్కేస్తే ఏంటో ఆవేశమైంది. ఇష్టమైనట్టు కావాల్సినట్టు ఆవేశం పడితే రూల్స్ వస్తాయని మీ ఇష్టమైనట్టు ఏదో పెద్ద కనకాలం చేసినామని మీ ఇష్టమైనట్టు ఆవేశం పడి మాట్లాడితే మేము ఏదో పెద్దగా స్పీచ్ ఇచ్చినామని చెప్పి మీ అంతా మీరే అనుకుంటే అదే ఆవేశపడి స్పీచ్ ఇచ్చే కాదు, అర్థం ఉన్నట్టుగా మాట్లాడితేనే జనాలు ఒప్పుకుంటారు. ఆవేశంగా మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. మీరు చూడకుండా పోయి తొక్కడం కాదు, బలి చక్రం అంతా తొక్కుంటా పోయి కూడా మీరు సమర్థించుకోవడానికి మీకు ఇష్టమైనట్టు మీరు సమర్థించుకుంటారు. మీకు కావాల్సిందైతే ఎట్లయినా సమర్థించుకుంటారు. మీరు నాగార్జున యూనివర్సిటీలో సంబంధాన్ని కూడా మీరు సమర్థించుకుంటారు. మీరు నిన్న కాల్మణి కేసులో విజయవాడలో సమర్థించుకుంటారు. కళ్యాణ దుర్గంలో నేను ఒక అమ్మాయిని చంపేసిన దాన్ని సమర్థించుకుంటారు. జూనియర్ రెడ్డి అని చెప్తే దాన్ని సమర్థించుకుంటారు. మీకు కావాల్సినవి అన్ని సమర్థించుకుంటారు. మేము మా ఏదన్నా మీకు పోతేనో మీకు చూపించకపోతేనే మీరు మమ్మల్ని విమర్శిస్తారు. ఉండాలి కదా, వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అరుచుకుంటూ పోతే అదే సరిపోతుంది అనుకుంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అరిచినంత మాత్రం కరెక్ట్ కాదు. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఆగండి.
మోహన్ రెడ్డి గారు మీకు నేను మళ్ళీ కాదు డిబేట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ మీకు నేను ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. దానికి ఒక రూల్ ఉంటుంది. డిబేట్ చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ మనం పాటించాలి. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఆగండి. మస్తాన్ రావు గారు మీకు అడ్వైజ్ చేస్తాను ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్టేట్ ఆఫీస్ లో ఎగరేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీ 26 జిల్లా కార్యాలయాల్లో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మీకు దేశభక్తి ఉందనేది అది వివరించండి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా ఎగరేశారు, అది మాకు తెలుసండి, కావాలంటే మీకు ఫోటో చూపిస్తామని చెప్పండి. అంతేగాని వేరే వాళ్ళని విమర్శించింది దేనికండి? మీ దేశభక్తినో లేకపోతే మీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు కదా, 26 జిల్లాల్లో జరిపారు. నాకు తెలిసి నేను ఎంక్వైరీ చేశాను, మీరు ఎంక్వైరీ చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ నేను ఎంక్వైరీ చేశాను. మీ పార్టీ ఆఫీసులో జరిగింది. జరిగినప్పుడు అది చెప్పుకోండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను విమర్శించట్లేదండి, మీకు అడ్వైజ్ చేస్తున్నాను. అరే విమర్శించట్లేదండి బాబు, అడ్వైజ్ చేస్తున్నారు మీకు. ఎలా ఉండాలి అడ్వైజ్ చేస్తున్నారు, మీకు సూచన చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు సూచన చేస్తున్నారు. మీరు ఏం మాట్లాడితే బాగుంటుంది, జనాలు ఏది మీరు మాట్లాడితే హర్షిస్తారు అనే అంశాన్ని వారు చెబుతూ ఉన్నారు. ఓకేనా? సరే, మీకు అన్ని అపార్థాలు కనుక కనిపిస్తాయి సార్, క్లోజ్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, రాయపాటి గారు, సత్యాజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ.